నోటీస్ ఇస్తామని పిలిచి ఆయన ఫోన్ సీజ్ చేయడం అనేది ఏదైతుందో దాన్ని మా సోషల్ మీడియా వింగ్ తరఫున పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక రాష్ట్ర కన్వీనర్గా ఉన్న సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ ఫోన్ సీజ్ చేస్తే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా భయపడి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారని మీరు అనుకుంటే అది పొరపాటు. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రైనింగ్ అయిన వాళ్ళం, ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం. ఇలాంటి చిల్లర వాటికి మేము భయపడే వాళ్ళం కాదు. రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ సందర్భంగా తెలియదలుచుకున్నది ఏంటంటే 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది మా ముఖ్యమంత్రి పైన కానీ మా మంత్రుల పైన కానీ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు పెట్టినా కూడా మేము కేసులు ఫైల్ చేసినాం. అట్లే మా మీద కేసులు ఫైల్ అయినాయి. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో జరిగినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరి ఫోన్ కూడా సీజ్ చేయడం జరగలేదు. ఈరోజు ఎందుకు చేస్తున్నారు? ఇది వచ్చి 100 రోజులు కాలేదు. మీకు చేతనైతే మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల పేరుతోనే ఇచ్చిన 13 గ్యారంటీలను మీరు 100 రోజుల్లో ఏదైతే అమలు చేసి చూపిస్తామన్నారో అది చేసి చూపియండి. మీరు ఇచ్చిన 420 420 హామీలను నిలబెట్టుకోండి, చూపియండి, ప్రజలకి చెయ్యండి. ప్రజల తరపున మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు అని మేము ప్రశ్నిస్తే మా ఫోన్లు సీజ్ చేస్తారా? ప్రజల తరపున పోరాడితే మా ఫోన్లు సీజ్ చేస్తారా? ప్రజల తరపున ప్రశ్నిస్తే మా మీద దాడులు చేస్తారా? మొన్న చూస్తే తుంగతుర్తిలో మా సోషల్ మీడియా మిత్రుడు సురేష్ పైన, నిన్నగాక మొన్న ధర్మపూర్లో సల్వాజీ మాధవ్ పైన, అదేవిధంగా ఇంకొక 2-3 సోషల్ మీడియా మిత్రుల పైన కేసులు పెట్టడం, వీలైతే రౌడీలతో గూండాలతో దాడులు చేయించడం, లేకపోతే పోలీసులతో కేసు పెట్టియడం. ఇది ఈరోజు జరుగుతున్న ఇక్కడ కాంగ్రెస్ ప్రజాపాలన ఎట్లుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క మోడీ పైన మీ నాయకత్వం ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదు అని పోరాటం చేస్తుంటే ఇక్కడ మీరు అదే పని చేస్తున్నారు కదా, మీకు ప్రశ్నించే హక్కు ఉందా ఢిల్లీలో మోడీని? రాహుల్ గాంధీ గారు మీరు చెప్పాలి. ఈరోజు మీరు ఢిల్లీలో ఏమైతే చేస్తున్నారో, దేని మీద అయితే పోరాడుతున్నారో అదే పని మీ పార్టీ ఇక్కడ చేస్తున్నది కదా. ఏ 10 సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా ఇటువంటిది? లాకప్ డెత్తులు, దాడులు, గూండాయిజం, కబ్జాలు, సోషల్ మీడియా పోస్టుల పైన కేసులు, దాడులు, జర్నలిస్టుల పైన దాడులు. ఈ ముఖ్యమంత్రి సెక్రటేరియట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి, యూట్యూబర్ల పైన దాడులు జరుగుతున్నాయి. ఒక్కసారి కూడా ఎవరు స్పందించలే. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చేతనైతే రైతులకు నీళ్ళు వస్తలేవు, రైతుల పొలాలకు నీళ్ళు వస్తలేవు, అక్కడికి పోయి మాట్లాడండి. ఒక్క ముఖ్యమంత్రి కానుంచి మంత్రి అయినా, ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ఒక్క రైతు దగ్గర పోయి పరామర్శించిన వడగళ్ళ వాన గురించి కానీ కరువు గురించి కానీ. ఈ చిల్లర పనులు మానేసి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు. ప్రతిపక్ష హోదాలో ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు మాకున్నది. అదే పని మేము చేస్తున్నాం. మాకు ప్రజలు ఏ హోదా అయితే ఇచ్చారో దానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం. ప్రజల తరఫున పోరాడతాం, ప్రజల తరఫున ప్రశ్నిస్తాం. ఈ దాడులకి, రౌడీజానికి, పోలీస్ కేసులకి భయపడేటోళ్ళం కాదు. ఈ సందర్భంగా ఒక రాష్ట్ర కన్వీనర్ ఫోన్ సీజ్ చేసి భయపెట్టాలని చూస్తే ఏదో సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులందరూ భయపడతారు అనుకుంటే మీ పొరపాటు. అది ఎవ్వరు కూడా భయపడరు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మేము మీ పైన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మీ మీద ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం. ఇలాంటి చిల్లమల్లర వాటికి మేము భయపడేటోళ్ళం కాదు. ఈరోజు చెప్తున్నా, ఇప్పటి వరకు మా కృష్ణ గారు చెప్పినట్టు 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఆరోపణలు కానీ, మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కానీ, ఇప్పుడు కూడా గత 2-3 రోజుల్లో కూడా మీరు మీ పార్టీ హ్యాండిల్ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ నుంచి కానీ, బీజేపీ పార్టీ హ్యాండిల్ నుంచి కానీ మా కేసీఆర్ గారి కుటుంబాన్ని దూషిస్తూ మీరు పెట్టిన పోస్టుల మీద మేము కేసు పెడితే ఆ పార్టీ అధ్యక్షుల ఫోన్లు సీజ్ చేస్తారా మీరు?
కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ నుంచి పెట్టిన పోస్ట్ మీద నేను కేసు పెడతా. పార్టీ ప్రెసిడెంట్గా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేస్తారా? బీజేపీ పార్టీ హ్యాండిల్ మీద పెట్టిన పోస్ట్ మీద మేము కేసు పెడతాం. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేస్తారా? ఈ సంస్కృతి ఉందా? అసలు ఫోన్ సీజ్ చేసే రైట్ మీకు ఎక్కడిది? పోలీసులకు కూడా డీజీపీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా, ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు మేమున్నాం, ఇప్పుడు మీరుండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఆ తర్వాత ఇంకొకరు ఉండొచ్చు. కానీ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు. మేము పాలనలో ఉన్నప్పుడు ఎట్లయితే చేసారో ఇప్పుడు కూడా అట్లే చేయండి. కేసులు పెట్టండి, కోర్టుకు పంపండి, కోర్టులో చూసుకుంటాం ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో. కానీ ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళకి మీ అధికారాన్ని వాళ్ళ కోసం దుర్వినియోగం చేసుకోకండి. ఉన్నది వాళ్ళు ఉండేది కొద్ది రోజులే, కానీ మీ అధికారం ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబులు. రేపొద్దున మేము కోర్టుకు పోయిన తర్వాత మీ పరిస్థితి ఏందో మీరు కూడా ఆలోచించుకోండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక పక్క కేంద్రంలో బడా నిఘా సంస్థలను వాడుకొని వాళ్ళు ఫోన్లు సీజ్ చేస్తారు. ఇక్కడ చోటా సంస్థలను వాడుకొని, చోటా నిఘా సంస్థలను వాడుకొని, పోలీస్ సంస్థలను వాడుకొని మా ఫోన్లు సీజ్ చేస్తున్నారు. చోటే బాయ్ ఇద్దరు కూడా ఒక సంస్థలో ట్రైనింగ్ అయ్యి ఒకటే పని చేస్తున్నవారు. ఈ ఇద్దరి లక్ష్యం కూడా ఒకటే. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణలో చేయడం ఒకటి, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం కోసం ఈ 2 పార్టీలు ఢిల్లీలో కొట్లాడుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనం. మొన్న చూస్తే మీరు ఈడీ కానీ ఇంకోటి కానీ ఆ సంస్థలు వచ్చి కవితక్కని వారి పిఏని పిఆర్ఓల ఫోన్లు సీజ్ చేయడం, ఇక్కడ చూస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని మా ఫోన్లు సీజ్ చేయడం, ఇవన్నీ కూడా మీరు ఎంత బెదిరించినా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటికీ పోదు. కేసీఆర్ గారు భయపడేటోడు కాదు, కేసీఆర్ గారి సైన్యంగా ఉన్న మేము ఎవరం కూడా భయపడేటోళ్ళం కాదు. దీన్ని మీరు గుర్తుంచుకో.